జనరల్‌గా ఒక ఫైటర్ జెట్ బేస్ నుంచి వచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవుతూ పైలట్‌కి అసైన్ చేసిన మిషన్‌ని కంప్లీట్ చేసుకొని బేస్‌కి రిటర్న్ అవుతుంది. కానీ మనం మాట్లాడుకోబోయే ఫైటర్ జెట్‌లో పైలట్ ఉండడు. అండ్ ఈ జెట్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాక దాన్ని సొంతంగా ఆలోచించి సిట్యుయేషన్‌కి తగ్గట్టు స్టెల్త్ మోడ్, సర్వేలెన్స్ మోడ్ అండ్ కాంబాట్ మోడ్‌లో పనిచేస్తుంది. ఈ స్టోరీ ఆల్రెడీ 2023 కాలిఫోర్నియాలో ఉన్న ఎడ్వర్డ్స్ యూఎస్ ఎయిర్ బేస్‌లో స్టార్ట్ అయింది. అండ్ ఆ జెట్‌కి టెస్ట్ రన్ కూడా జరిగింది. నేను మాట్లాడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. మనం డైలీ వాడే యాప్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి గాల్లో యుద్ధం చేసే ఫైటర్ జెట్స్ దాకా వచ్చేసింది. ప్రపంచ దేశాలు యుఎస్ఏ, చైనా, రష్యా ఇంకా ఎన్నో దేశాలు ఈ జెట్స్ గురించి పోటీ పడుతున్నాయి. ఈరోజు మనం కొత్తగా అండ్ ఆల్రెడీ డెవలప్ అవుతున్న ఏఐ ఫైటర్ జెట్స్ గురించి, వాటిని కంట్రోల్ చేయబోయే ఏఐ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇంక ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది AI dominance. Hi, this is DPN. Welcome to the era of AI warplanes. And I think one of the finest airplanes ever built. The United States Air Force is moving forward with the world's first sixth generation fighter jet. The dangers of AI. 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 The AI. 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 Mark my words, AI is far more dangerous. And most importantly, they don't have a body. Meet virtual employees. I think the weaponization of AI is the biggest danger. ముందుగా యుఎస్ఏ. ఎన్నో డెకేడ్స్ నుంచి యుఎస్ఏ అన్ని దేశాల కన్నా టాప్లో ఉంది. ఎకనామిక్ పరంగా కావచ్చు, డెవలప్మెంట్ పరంగా కావచ్చు అండ్ టెక్నాలజీ పరంగా కూడా. అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంలో ఇప్పటికే వాళ్ళ దగ్గరున్న F-35 అండ్ F-22 జెట్స్ మోడర్న్ బీస్ట్స్ లాంటివి. ఈ కటింగ్ ఎడ్జ్ ఫైటర్ జెట్స్కి వాటి స్టెల్త్ కానీ, వాటి ప్రెసిషన్స్ కానీ టాప్ నాచ్ ఉంటాయి. ఆల్రెడీ ఈ రెండు ఫైటర్ జెట్స్తో వాళ్ళు మిగతా కంట్రీస్ కంటే చాలా ముందున్నారు. రీసెంట్గా March 21, 2025న యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే వాళ్ళు చాలా సంవత్సరాలుగా NGAD అంటే నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్ డెవలప్ చేస్తున్నారు. దీనిని F-47 అని కూడా అంటారు. ఇది యుఎస్ మోస్ట్ సీక్రెట్ ప్రాజెక్ట్స్లో ఒకటి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ని 2014 నుంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ NGAD ఒక అడ్వాన్స్డ్ AI పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ జెట్స్ చాలా రిస్క్ తీసుకుంటాయి అండ్ ఇవి మనుషులకి ప్రమాదంగా ఉండే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో ఈ జెట్స్ హ్యాండిల్ చేయగలవు. అండ్ ఇది Mach 2 మించి స్పీడ్ వెళ్ళగలదు. అండ్ ఎగ్జాక్ట్ నెంబర్ ఇంకా క్లాసిఫైడ్గా ఉంచారు. ఈ F-47తో పాటు CCA కొలాబరేటివ్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఇది కూడా AI పవర్డ్ అన్క్రూడ్ సెమీ అటానమస్ ఎయిర్ క్రాఫ్ట్. దీనిని ఈ F-47 అండ్ వేరే మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్తో పాటు లాయల్ వింగ్ మ్యాన్గా పంపిస్తారు. ఈ రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రోటోటైప్ కూడా కంప్లీట్ అయ్యాయి. వరల్డ్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ సీక్రెట్ అండ్ సెక్యూర్డ్ ఏరియా 51 ఎయిర్ బేస్లో టెస్ట్ రన్ అవుతున్నాయి. నెక్స్ట్ చైనా వాళ్ళ దగ్గర ఆల్రెడీ J-20 మైటీ డ్రాగన్ అనే ఒక 5th జెన్ పవర్ఫుల్ స్టెల్త్ ఫైటర్ జెట్ ఉంది. ఇది Mach 2 స్పీడ్తో వెళ్ళగలదు. అండ్ 2017 నుంచి పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్కి సర్వీస్ కూడా చేస్తుంది. ఇది మిగతా జెట్స్ అంత కాకపోయినా AI ఇందులో కూడా పనిచేస్తుంది. లైక్ టార్గెట్ ఐడెంటిఫికేషన్, థ్రెట్ ప్రయారిటైజేషన్ అండ్ ఆటో పైలట్ కూడా చేస్తుంది. ఇక్కడితో చైనా కథ అయిపోలేదు. బేసిక్గా చైనా పవర్ఫుల్ అండ్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఒకటి. వాళ్ళు బయటికి చూపించరు కానీ చాలా సీక్రెట్ అండ్ క్లాసిఫైడ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. అలానే December 26, 2024న వరల్డ్ మీడియా అంతా షాక్ అయింది. సౌత్ వెస్ట్రన్ చైనాలో సిచువాన్ ప్రావినెన్స్లో ఒక మిస్టీరియస్ జెట్స్ టెస్ట్ రన్ జరిగాయి. అక్కడున్న ప్రజలంతా గాల్లో ఆ జెట్ ఎగరడం చూసి షాక్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు అలాంటి డిజైన్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏంటంటే చెంగ్డు J-36 అండ్ J-50. ఈ J-36 ఒక 6th జనరేషన్ హెవీ స్టెల్త్ ఫైటర్ జెట్ అండ్ ఇది టైల్లెస్ విత్ సైడ్ బై సైడ్ కాక్పిట్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇది Mach 2.5 స్పీడ్తో వెళ్ళగలదు. అంటే దాదాపుగా గంటకి 2900 కిలోమీటర్స్ అన్నమాట. అంటే సౌండ్ కన్నా 2 times ఫాస్ట్గా ట్రావెల్ చేయగలదు. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ AI పవర్ ఫైటర్ జెట్ అండ్ ఇది లాయల్ వింగ్ మ్యాన్ మిషన్స్, లాంగ్ రేంజ్ మిషన్స్ అండ్ డీప్ స్ట్రైక్ మిషన్స్లో కూడా పనిచేయొచ్చు. J-36తో పాటు J-50 అనే ఎయిర్ క్రాఫ్ట్ని కూడా అదే రోజు December 26న టెస్ట్ రన్ చేశారు. కాకపోతే ఇది షెన్యాంగ్ అనే వేరే ప్రాంతంలో జరిగింది. ఇది ఒక 6th జనరేషన్ ఫైటర్ జెట్.
J-36లా కాకుండా సింగిల్ సీట్ టైల్లెస్ లాంబ్డా వింగ్ ఎయిర్క్రాఫ్ట్. ఇది మాక్ 2 నుంచి మాక్ 3 స్పీడ్తో వెళ్తుంది అండ్ ఇది అడ్వాన్స్డ్ ఏఐ పవర్డ్ జెట్. దీనికి స్పేస్ ఆల్టిట్యూడ్స్ వెళ్లే క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. ఇది హైపర్సోనిక్ మిసైల్స్ని క్యారీ చేయొచ్చని అనలైజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ రష్యా గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళ కళ్ళతో చూసిన దాన్ని మూడో కంటికి కూడా తెలియనివ్వరు. అంత సీక్రసీ మెయింటైన్ చేస్తారు. బయట ప్రపంచానికి తెలియకుండా వాళ్ళు ఎన్నో కాన్ఫిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చేస్తున్నారు. ఈ ఏఐ రేస్లో వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆల్రెడీ సర్వీస్లో ఉన్న Su-57 వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ 5th జెన్ రష్యన్ ఎయిర్క్రాఫ్ట్. ఒక్క రష్యాలోనే కాదు, ఎంటైర్ వరల్డ్లో కూడా. ఇది F-35కి కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. దీనికి స్టెల్త్, సూపర్ క్రూజ్, నెట్వర్కింగ్, డ్రోన్ టీమింగ్ లాంటి క్యాపబిలిటీస్ ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్హాన్స్డ్ సిస్టమ్ కూడా యాడ్ చేస్తున్నారు. ఇక నుంచి ఈ జెట్ని ఏఐ కూడా కంట్రోల్ చేయొచ్చు. కానీ వెపన్ రిలీజ్ మాత్రం ఇంకా పైలట్ చేతిలోనే ఉంటుంది. ఈ జెట్కి 6th జనరేషన్ క్యాపబిలిటీస్ వచ్చేలా మోడిఫై చేస్తున్నారు. దీనితో పాటు MiG-35 అండ్ MiG-41 అనే 2 జెట్స్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఇవి పూర్తిగా ఏఐ పవర్డ్ 6th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్. మార్క్ 4 అండ్ అబోవ్ స్పీడ్ వెళ్తాయి. ఇవి mid-2030 కల్లా సర్వీస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇండియా. ప్రస్తుత ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంలో ఇండియా ముందుంది. అన్ని రంగాల్లో డెవలప్ అవుతూ వస్తుంది. అండ్ ఇండియా ఇప్పుడే ఏఐ రేస్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. డిఫెన్స్లో ప్రస్తుతం వాడుతున్న ఫైటర్ జెట్స్ రష్యన్ Su-30 MKI, దసాల్ట్ రైఫిల్, తేజాస్ MK1 ఇవన్నీ 4th జనరేషన్ ఫైటర్ జెట్స్. ఇవి మ్యాక్సిమం మాక్ 2 స్పీడ్తో వెళ్తాయి. అండ్ వీటన్నిటిలో ఏఐ అప్గ్రేడ్స్ తక్కువగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇండియా తన సొంతంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తుంది. ఏఐ సహాయంతో పనిచేసే కొత్త ఫైటర్ జెట్ అండ్ డ్రోన్స్ని తయారు చేసుకునే అతి తక్కువ దేశాల్లో ఒకటిగా అవుతుంది. AMCA అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. ఇది ఇండియా తయారు చేయబోయే 5th జనరేషన్ ఫైటర్ జెట్. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ DRDO సహాయంతో డిజైన్ చేశారు. ఇది ఒక ఏఐ బిల్ట్-ఇన్ ఫైటర్ జెట్. మాక్ 2 కన్నా వేగంగా వెళ్ళగలదు. ఈ జెట్ ఏఐ సహాయంతో డెసిషన్ సపోర్ట్, కాంబాట్ ఎయిర్ టీమింగ్ అండ్ క్రిటికల్ కండిషన్స్లో మిషన్ కూడా కంప్లీట్ చేయగలదు. ఇది ఫ్యూచర్ 6th జెన్కి అప్గ్రేడ్ అవ్వగలిగే ఒక సూపర్ సానిక్ ఎయిర్క్రాఫ్ట్. ఆల్రెడీ ప్రోటోటైప్ తయారైంది. త్వరలో టెస్ట్ రన్ కూడా చేస్తారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందరూ బాగా వాడటం మొదలుపెట్టారు. దాని క్యాపబిలిటీస్ ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తూ వస్తుంది. వార్ ప్లేన్స్ ఇంకా సైన్స్ ఫిక్షన్ కాదు. ఇవి ఇప్పుడు మనకి తెలియకుండా బిల్డ్ అవుతున్నాయి. టాప్ సీక్రెట్ హ్యాంగర్స్లో, హిడెన్ టెస్ట్ రేంజెస్లో. మీకు ఈ టాపిక్ ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. అండ్ దిస్ ఈజ్ DPN. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.